శ్రోతలకు నమస్కారం. మన ఛానల్కు స్వాగతం. కథ యుగంధర్, రచన ప్రసాద్ గారు. శౌర్యానికి ఆటపట్టైన ఓరుగల్లును పరిపాలిస్తున్న కాకతీయ చక్రవర్తిని బలప్రయోగంతో గెలవలేక మాయోపాయంతో బంధించి రాజధానికి తరలించుకుపోయాడు ఢిల్లీ సుల్తాన్. అశేష షేముషి సంపన్నుడు, కాకతీయ సామ్రాజ్యానికి మూలస్తంభం వంటివాడు మంత్రి యుగంధర్. ఎక్కడి ఓరుగల్లు, ఎక్కడి ఢిల్లీ. ఆయన తన బుద్ధిబలంతో శత్రువుల మతి చెడగొట్టి వారిని విభ్రాంతులను చేసి తన చక్రవర్తిని ఎలా బంధ విముక్తిని చేశాడు. అద్భుత ఆంధ్ర చరిత్రలో కాకతీయుల కాలం నాటి ఒక నిరుపమాన అధ్యాయం. ఆనాటి అద్భుత చరిత్రను ఒడలు గగ్గురు పొడిచే విధంగా, గుండెలు జల్లుమనేటట్లుగా రచింపబడిన రమణీయ చారిత్రక కావ్యం ఈ యుగంధర్. ఆదిత్య సవితా సూర్యరః ఖగం పుషాగభిస్తిమాన్ సువర్ణ సదృశో భానుర్విరణ్యరేత దివాకరః నక్షత్రగ్రహ తారాణమదిపో విశ్వభావనః తేజసామపి తేజస్వి ద్వాదశాత్మన్నమోస్తుతే జయాయ జయభద్రాయ అర్యస్యాయ నమో నమః. నమో నమః సహస్రాంశో ఆదిత్యాయ నమో నమః. రశ్మిమంతం సముద్యంతం దేవాసుర నమస్పతం పూజాయస్ విశ్వంతం భాస్కరం భువనేశ్వరం. పూజయస్వ వివస్వంతం భాస్కరం భువనేశ్వరం. ప్రత్యూష పవనములు అలనలన వీచుచుండ బాలబానుని సందర్శనముచే కడలి ఉప్పొంగి పొంగుచుండ సాగర సంగమందు కర్మసాక్షియగా మార్తాండునకు ఆర్గమిస్తున్న మహామంత్రి అస్తోదకము నుండి సన్నని శబ్దం వెలువడింది. మహామంత్రి తన అస్తోదకము వంక చూశాడు. అందులో సన్న నీటి బుడగలు వెలువడుతున్నాయి. మరుక్షణంలో మహామంత్రి ఊర్ధ్వాభిముఖుండయ్యాడు. గగన వీధిన సుఖపీక పక్షి జాలములు తన కిలకిల రావములతో లేత ఎండలో స్వేచ్ఛ విహారం చేస్తున్నాయి. అప్పటి వరకు దూరాన ఉన్న గుడి గోపురం మీద పొంచి ఉన్న ఓ వృద్ధ గ్రద్దము సర్రున ఎగురుతూ వచ్చి సంతోష తరంగములలో విహరిస్తున్న ఓ అందాల పక్షిని తన వాడి గోళ్లతో తన్నుకొని పోతుంది. మహామంత్రి హస్తాలు అప్రయత్నంగా విడిపడ్డాయి. పంకిలమైన అస్తోదకం సర్వపాప పరిహారుడగు సముద్ర అనంత జలాలలో కలిసిపోయింది. విద్యానాథ, అన్నాడు మహామంత్రి. స్వామి, అర్ఘ్యము అంబుదిపాలు కావటం చూశావుగా. అంతేకాదు, వామాక్షి కూడా కీడునే శంకిస్తున్నది. మనం ఓరుగల్లు వదిలి 3 నెలలు దాటింది. కానీ ఇంత దుశ్శకునం ఇంతకుముందు ఎదురు కాలేదు. మనము ఈ రామేశ్వర యాత్రకు బయలుదేరేటప్పుడు ఢిల్లీ నుండి తుష్కర దండయాత్రను గురించి వేగు వచ్చింది. కానీ గత సంవత్సరపు అనుభవాన్ని గుర్తుకు తెచ్చుకొని తరువాత వారా ప్రయత్నాన్ని విరమించుకున్నారని రూఢిగా తెలియటం వల్ల విరమించి ఈ యాత్రకు ప్రభువులు ప్రోత్సాహమిచ్చారు. కానీ పొరపాటు జరిగిందేమో అని నా అనుమానం. తమ్ముడు జనార్దన మంత్రి ఉన్నారు కదా, అతడు బాలుడు అయినను తమ శిష్యుడు తమ దివ్య శిక్షణలో కాక తీరిన రాజకీయపు జోడు. ఆ మాట కాదనను. అంతేకాక నేను తీర్థయాత్రకు బయలుదేరేటప్పుడు రాజరక్షణకు కావలసిన ఏర్పాట్లన్నీ స్వయంగా చేశాను. కానీ ఆ నియమ నిబంధనలను మహారాజు పాలించినంత వరకే కదా. చక్రవర్తి వాటిని అతిక్రమించినంత వరకు జనార్దనుడు తన కార్యభార నిర్వహణలో అజేయుడు. ఒకవేళ
మహారాజు నేర్పరిచిన నియమాలు ఉల్లంఘిస్తే మహారాజు తాము గీచిన గీటు దాటుతారంటారా? ఏమో మృగయా వినోదులు. ప్రభువులు గీటు దాటిన మరుక్షణంలో సీతామహాస్వాత్వి నా వాక్శుద్ధి తడబడుతున్నది విద్యానాథ. అవశ్యం ప్రయాణ సన్నాహాలను చేయించు. ఈరోజే మనం బోరుగుళ్ళకు ప్రయాణం కావాలి. మహామంత్రులు అనవసరంగా భయపడుతున్నారు. జనార్దన మహామంత్రి జగజ్జెట్టి అప్రతిహత పరాక్రమ సముపేతుడు, సర్వ సైన్యాధిపతి బేతాళరావు, అసాధారణ ప్రతిభ సమన్వితుడు, దుర్గ రక్షకుడు, బుక్కరాయలు స్వయంగా మహారాజు ప్రతాపరుద్రుడు, మధ్యందిన మార్తాండ సద్భుషుడు. మీరు మీ యాత్రను కన్యాకుమారి వరకు సాగించి పూర్తి చేయండి మహామంత్రి అన్నాడు విద్యానాథుడు. నీవు చెప్పినది కాదనను విద్యానాథ, కాని కాలం వస్తే కారాని పని లేదు. విధి వికటిస్తే విశ్వమే తలకిందులైపోతుంది. అసాధారణ షేముషి విభవ సముపేతులైన యుగంధర్ మహామంత్రులు కూడా విధిని గణన చేస్తారా? షేముషి శేషించటం వల్లనే నేను ఈ యాత్ర తలపెట్టి ఉంటాను. నా రాజును నా రాజ్యాన్ని వదిలి పుణ్య సముపార్చనార్థమని పుష్కరిణులను పట్టుకుని తిరుగుట వైదిక ధర్మమవుతుందేమో, కానీ లౌకిక ధర్మం కాదుగా. వెంటనే ప్రయాణానికి మారుమాట చెప్పకుండా సర్వసన్నాహాలు చేయించు. విద్యానాథుడు మారు పలకలేదు. మహామంత్రి మాటకు తిరుగులేదని తెలిసిన అతడు తన అవసత శీర్షంతోనే ఆమోదాన్ని సూచించాడు. 2 క్షణాలు గడిచాయి. ఆలోచనా భారంతో అవనతమైన శీర్షాన్ని ఎత్తి శిష్యుని వంక తిరిగి విద్యానాథ అన్నాడు మేఘ గంభీర స్వరంతో. మహామంత్రి స్వామి అన్నాడు విద్యానాథుడు వినయంగా. అంచెగుర్రాల స్వారిపై ఉత్తర క్షణంలో ఓరుగల్లులో వ్రాలాలని ఉంది, కానీ వృద్ధాప్యం నన్ను కూడా ఎదురు నిలిచి వెక్కిరిస్తుంది. నువ్వు వెంటనే బయలుదేరు. శరవేగంతో ఓరుగల్లును చేరుకో. నీ బుద్ధి కుశలతను ఉపయోగించు. ఓరుగల్లు చేరేసరికి నాకు దుశ్శకునం వల్ల దుష్ఫలితం కలగకుండా చూడు. అలాగే స్వామి, తమ ఆజ్ఞాను బద్ధుణ్ణి అంటూ మహామంత్రి దగ్గర ఆ క్షణాన్ని సెలవు తీసుకొని బయలుదేరాడు విద్యానాథుడు. అతడి చాకచక్యాన్ని చూసి ఓరుగల్లు తెలుగు జోదులు అచ్చ తెలుగులో చెకుముకి అని ముద్దుగా పిలుస్తుంటారు. చెకుముకి అతడి మారుపేరు. విద్యానాథుణ్ణి ప్రయాణం చేయించిన మహామంత్రికి కొంత ధైర్యం కలిగింది. పదవిచే కాకపోయినా ప్రతిభచేత మహామంత్రికి దాదాపు సమానుడు. చారవృత్తి అతనికి ఉగ్గుపాలతో పెట్టిన విద్య. సామధాన భేద దండోపాయములు అతని కార్యసాధనకు నమ్మిన బంట్లు ఎచ్చట దేనిని ప్రయోగింపవలెనో అతనికి తెలిసినట్లు కాకతీయాంధ్ర సామ్రాజ్యమున మహామంత్రికి తప్ప అన్యులకు తెలియవు. అంతేకాదు, విద్యానాథుడు సంస్కృతాంధ్రములలో ఉద్దండ పండితుడు. తాను స్వయంగా సంస్కృతంలో రచించిన అలంకార శాస్త్రాన్ని మహారాజు ప్రతాపరుద్రునికి అంకితమిచ్చాడు. సార్వభౌముడ ఆ కవితా కన్యను సాదరంగా స్వీకరించటంతో మహారాజుకే మామగారు అయ్యాడు విద్యానాథుడు. మహామంత్రి దక్షిణ దేశ తీర్థయాత్ర సంకల్పించినప్పుడు విద్యానాథుడు కూడా మహామంత్రిని అనుసరించటానికి ఉత్సహించాడు. సామ్రాజ్యమంతటా ప్రశాంత వాతావరణం వెల్లివిరియుచుండటం వల్ల మహామంత్రి అభ్యంతరం చెప్పాడు కాదు. కానీ ఈనాడు విద్యానాథుడు ఓరుగల్లు పట్టణంలో ఉంటే దుశ్శకునాన్ని మహామంత్రి పరిగణించేవాడు కాడు. తాను విద్యానాథుడు ఇరువురు లేని ఓరుగల్లు రాజ్యసింహ పీఠిక శాత్రపు జన సులభంగా గోచరించింది. మహామంత్రికి తమ్ముడు జనార్దన మంత్రితో
మహామంత్రికి విశ్వాసం లేకపోలేదు. అయితే అతడు చెప్పిన పనులను ఏమరక జాగరూకతో అప్రమత్తుడుగా నెరవేర్చగలవాడే కానీ సమయానుకూల సన్నివేశముల సృష్టించి ఎత్తులకు పై ఎత్తులు వేయగల శక్తి సామర్థ్యములు అతనికి అంతగా లేవని మహామంత్రి ఉద్దేశం. చూస్తూ ఉండగానే సాగరిని నుండి విలువడి విద్యానాథుడు తీరాన ఉన్న ఉత్తమాశ్వాన్ని అధిరోహించి త్రుటికాలంలో ఉత్తరాభిముఖుండై బయలుదేరి మెరుపుతీగలాగా అదృశ్యమయ్యాడు. అతడు పోయిన దిక్కుగా సంతృప్త హృదయంతో చూస్తున్న మహామంత్రి మెల్లగా తన దృష్టిని అనంత సాగర జలాల వైపు మళ్లించి సాగర గర్భం నుంచి చీల్చుకొని బయటికి వచ్చి తన తన దైనందిన ప్రయాణానికి ప్రారంభించిన సహస్ర కిరణునికి అర్ఘ్యం తిరిగి ఇచ్చాడు. పవిత్ర సాగర జలాలలో పునఃపునీతుడై, హే భగవాన్, ఈ పరమ పవిత్రమైన పురాణ భూమిలో, ఈ రామేశ్వర మహాక్షేత్రంలో పరమాత్ముండగు శ్రీరామచంద్రుడు శివలింగ ప్రతిష్టాపన చేసి నీకు అర్ఘ్యం ఇచ్చి ఆదిత్య హృదయాన్ని స్మరించి అలార్ధ్ సిద్ధి పొందాడు. రావణ బ్రహ్మను పరిమార్చి ఆర్ష ధర్మ సంరక్షణ చేశాడు. ఆ పవిత్ర స్థలంలోని ఆదిత్య హృదయాన్ని స్మరించి అర్ఘమిస్తున్న నాకు దుశ్శకనం కలిగింది. కర్మసాక్షి, నే చేసిన తప్పేమిటి? నా రాజ్యం చేసిన పాపమేమిటి? నా రాజు చేసిన పొరపాటు ఏమిటి? నిరంతరం మ్లేచ్ఛ దండయాత్ర ఫలితంగా క్షణానికి దిగజారిపోతున్న ఆర్ష ధర్మ రక్షణార్థం మా కాకతీయ ఆంధ్ర సామ్రాజ్యమున నీ సహస్ర కిరణ కాంతి పుంజంతో రక్షించు అంటూ నిమిలిత నేత్రుడైన సూర్యభగవాను పరిపూర్ణ హృదయంతో ప్రార్థించాడు మహామంత్రి. కళ్ళు తెరిచిన మహామంత్రికి బాలభాస్కరునికి అడ్డుగా ఒక చిన్న మేఘం ప్రయాణం చేయటం కనిపించింది. ప్రచండుడైన మార్తాండు సైతం సాధారణ మేఘానికి లోకువయ్యాడు. అంతా విధిలిఖిత. కానీ భాస్కరుణ్ణి మేఘరాజం కలకాలం కప్పిపెట్టలేదు అన్న ఊరటతో బయలుదేరాడు మహామంత్రి తన వట కుటీరానికి. శ్రీరామ ప్రతిష్ఠితమైన శివుని ఆత్మలింగానికి అభిషేకం చేయించి దుశ్శకున దుష్ఫలిత నివారణార్థం శనిదేవుని అర్చించి విప్రులకు నవధాన్య దానం చేసి ఆ సాయంకాలమే రామేశ్వర మహాక్షేత్రాన్ని విడిచిపెట్టి ఓరుగల్లు మహానగరానికి ప్రయాణమయ్యాడు మహామంత్రి. ప్రస్తుత కథాకాలమున కాకతీయాంధ్ర సామ్రాజ్యమునకు ప్రభువు ప్రతాపరుద్ర చక్రవర్తి. ఇతడు కాకతీయ వంశజుడు. కాకతీ అదే దేవతను ఆరాధించుటచే వీరి వంశానికి కాకతీ వంశం అనే పేరు వచ్చింది. వీరినే గణపతిరాజులు అని కూడా పిలుస్తారు. రాజధాని నగరం ఓరుగల్లు. దీనికి ఒంటికల్లు, ఏకశిలానగరం అనే మారుపేర్లు కూడా ఉన్నాయి. ఈ ఓరుగంటికి సమీపంలోనే హనుమకొండ అని ఒక గ్రామం ఉంది. కాకతీయ ప్రభువులకు మొదటి రాజధాని అదే. హనుమకొండలో వీరి రాజధాని ఉన్నంత వరకు వీరు చిన్న సంస్థానాధిపతులుగానే చలామణి అవుతూ ఉండేవాడు. హనుమకొండను పాలించిన ప్రభువులు 12-13వ శతాబ్దాలలో క్రమక్రమంగా మహాబలవంతులై తెలుగుదేశాన్నంతా ఆక్రమించుకోగలిగారు. తెలుగుదేశం అంటే త్రిలింగ దేశం. సింహాచలం, శ్రీశైలం, శ్రీకాళహస్తి మధ్యస్థ ప్రదేశాన్ని త్రిలింగ దేశం అంటారు. ఈ త్రిలింగ శబ్దమే కాలక్రమాన యవన భాషా సంపర్కంతో తెలంగాణగా మారిపోయింది. అయితే ప్రస్తుతం తెలంగాణ అనే ప్రాంతాన్ని మాత్రమే ఓరుగంటి సామ్రాజ్యమని పరిగణించవచ్చు. కాకతీ వంశానికి మూలపురుషుడు సోమదేవరాజు కుమారుడైన మాధవవర్మ.
మాధవవర్మను గురించి ఒక చిత్రమైన కథ అనుసృతంగా వినవస్తున్నది. సోమదేవరాజు గోదావరి తీరస్థ ప్రాంతాన్ని పరిపాలిస్తున్న కాలంలో కటకాన్ని రాజధానిగా చేసిన ఓండ్ర ప్రదేశాన్ని బల్లహుడు అనే ప్రభువు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆ రాజులిద్దరికీ పశు సంపద విరివిగా ఉండేది. ఆ రోజుల్లో ధనం పశువులే. ఈ పశువుల విషయంలోనే పేచీ వచ్చింది ఈ రాజులిద్దరికీ. తత్ఫలితంగా కటక భూపతి అయిన బల్లహుడు అసాధారణమైన సైన్యముతో దండెత్తి వచ్చిన సోమదేవ భూపాలుణ్ణి అధర్మ యుద్ధాన సంహరించటమే కాక నిండు చూలాలైన అతడి భార్య సిరియాళదేవిని చెరపట్టడానికి కూడా ప్రయత్నించాడు. ఆ మహాసాధ్వి భర్త వియోగ దుఃఖంతో ఆత్మహత్య చేసుకుందామని నిశ్చయించుకున్న ఆమె గర్భస్థ శిశువు అందుకెదురు నిలిచింది. విధి లేక మహారాణి సిరియాళదేశి ఆమె మంత్రుల సహాయంతో నిరాభరణగా నిరస్త్రగా కోట నుండి బయటపడగలిగింది. ఆమెను వెంట తీసుకొని కనిపించిన ప్రతి సామంత ప్రభువును ఆశ్రయం కోసం అర్థిస్తూ బయలుదేరాడు వృద్ధమంత్రి. కొన్నాళ్ళు అడవులు పట్టి తిరిగిన పిదప ఎలాగో అలా తమ సామంతులలో అత్యంత ఆప్తుడు, సన్నిహితుడు, విశ్వాసపాత్రుడు అయిన ఎరుకదేవ మహారాజు పాలిస్తున్న హనుమకొండకు చేరారు. పరిస్థితిని విశదీకరించాడు మహామంత్రి. నిండు చూలాలైన మహారాణికి ఆశ్రయం ఇవ్వమని అర్థించాడు. గౌరవ మర్యాదలు జరపడంలో మాత్రం లోపం రానియకపోయినా బలవంతుడైన కటక భూపతికి భయపడి మహారాణికి ఆశ్రయం నిరాకరించాడు ఎరుక భూపతి. ఇది ఈ విధంగా ఉండగానే హనుమకొండలోనే మహారాణి ప్రసవించింది. సార్వభౌమ లక్షణాల లక్షితుడైన పుత్రుడికి జన్మ ఇచ్చింది మహారాణి. ఆ బిడ్డను చూడగానే ఎరుక భూపతి మనస్సు కరిగిపోయింది. కానీ అవతల మహాబలవంతుడైన బల్లూహుడు ఏమి చేయడానికి పాలుపోక ఎరుకరాజు హనుమకొండకు అనతి దూరంలోని ఒక బ్రాహ్మణ అగ్రహారంలో వేదాంగ కోవిదుడైన మాధవ శర్మ అనే విప్రోత్తముని రావించి పరిస్థితిని విశదీకరించి మహారాణికి ఆశ్రయం ఇచ్చి రక్షించమని కోరాడు. కాలం కలిసిరాక కడగండ్లు పడుతున్న మహారాణిని మాధవ శర్మ సాదరంగా ఆహ్వానించాడు. కన్న కూతురిలా హక్కున చేర్చుకొని ఆదరించాడు. తన స్వగ్రామానికి తీసుకుని వెళ్ళి మహారాణి సిరియాళదేవికి తన ఇంట్లోనే ఆశ్రయం కల్పించాడు. ఆ మహానుభావుడు చేసిన ఉపకారానికి కృతజ్ఞతా చిహ్నంగా తన కుమారునికి మాధవవర్మ అని పెట్టుకున్నది సిరియాళదేవి. మాధవవర్మ శుక్లపక్ష చంద్రుని వలె క్రమక్రమంగా పెద్దవాడు కాసాగాడు. ఇక్కడ పరిస్థితి ఈ విధంగా ఉండగా కటక భూపతి బల్లూహునికి ఒక పెద్ద అనుమానం చెలరేగింది. నిండు చూలాలైన సిరియాళదేవి అదృశ్యం కావటం అతని మనోవ్యధ కారణం. ఒకవేళ దురదృష్టవశాత్తు ఆమెకే గనుక పుత్రోదయం కలిగితే ఆ బిడ్డ వల్ల తనకెలాగైనా ప్రమాదం తప్పదని శంకించాడు బల్లూహుడు. శత్రుశేషాన్ని ఉంచకూడదు అనే సిద్ధాంతాన్ని అనుసరించి సిరియాళదేవి కోసం తన చారులను నలువైపులకు పంపించాడు. ఊరూరా ఇల్లిల్లు గాలిస్తూ వచ్చినటువంటి చారులు మాధవ శర్మ ఇంటిలో నిద్రపోతున్న సిరియాళదేవిని చూడటం తటస్థించింది. మహాసామ్రాజ్ఞి లక్షణపేతమైన ఆమె ఎవరా? ఈ కుగ్రామంలో, ఈ అగ్రహారంలో, బ్రాహ్మణ గృహంలో ఎలా జన్మించిందా అనే అనుమానం కలిగింది చారులకు. వెంటనే మాధవశర్మను పిలిచి ఆమె ఎవరని ప్రశ్నించారు. మాధవశర్మ ఆమె తన కన్న కూతురని, భర్త దేశాంతరం వెళ్ళిపోవటం వల్ల పుట్టినింటనే ఉంటున్నదని సమాధానం చెప్పాడు. ఆ బ్రాహ్మణోత్తముడు అబద్ధం పలకడనే
విశ్వాసం ఉన్న ఆమె రూపురేఖలు తమ వద్దనున్న మహారాణి చిత్తరువును పోలి ఉండటం వల్ల ఆచారులు బల్లాహునికి ఆ విషయాన్ని నివేదించారు. అనుమాన నివృత్తి కొరకు కతివై దినాలు ప్రయాణం చేసిన పిదప బల్లూహుడు మాధవ శర్మ ఇంటికి వచ్చి చేరాడు. సింహద్వారం వద్దనే ఎదురైన 5 ఏండ్ల బాలుని చూడగానే బల్లూహుని అనుమానం స్థిరపడింది. ఇంటికి వచ్చిన మహారాజుకు మర్యాద సలిపి ఎదురుగా కూర్చున్నాడు మాధవ శర్మ. కాస్త దప్పిక ఇప్పిస్తారా స్వామి అని అడిగాడు బల్లూహుడు. అప్పుడే అటు ప్రక్కగా పోతున్న సిరియాళదేవిని చూసి, మహారాజుకు మంచినీళ్లు తీసుకురా అమ్మా అని కేక వేశాడు మాధవ శర్మ. మరుక్షణంలో సిరియాళదేవి స్వయంగా మంచినీళ్లు తెచ్చి ఇచ్చింది మహారాజుకి. మంచినీటి పాత్ర అందుకున్న మహారాజు ఎదురుగా ఉన్న శ్రీవంక తేరిపార చూచాడు. నిజమే, ఆమె సిరియాళదేవి అయి సందేహం లేదు. రూపురేఖలన్నీ అలాగే ఉన్నాయి. అంతేకాదు, ముఖద్వారం దగ్గర తనకెదురు వచ్చిన బాలుడు 5 ఏండ్లవాడు. సార్వభౌమ లక్షణోపేతుడు. కానీ బ్రాహ్మణ బిడ్డడు కాడు. ఆ బాలునికి ఇప్పుడు 5 ఏళ్ళు. తన కోట నుండి, తన కట్టడి నుండి నిండు చూలాలుగా సిరియాళదేవి తప్పించుకొని పారిపోయి ఇప్పటికి సరిగ్గా 5 సంవత్సరాలు. అన్ని విషయాలు సరిగ్గా అమరిపోతున్నాయి. కానీ ఒక్కటే అనుమానం. మహారాజ్ఞి అయిన సిరియాళదేవి మంచినీరు తీసుకొచ్చి తన భర్తకు పరమ విరోధి అయిన తన చేతికి అందిస్తుందా? ఆ పని బ్రాహ్మణ బిడ్డలే కానీ రాచబిడ్డలు చేయరు. అది కాక అంత భయవిరహితగా తన కోసం వచ్చాడని తెలిసిన తన కుటుంబానికి సాహసిస్తుందా? తన కంటబడటానికి సాహసిస్తుందా? పరస్పర విరోధమైన భావాల మధ్య సంఘర్షణ పడసాగాడు బల్లూహుడు. అతని ఆలోచన ముద్రలో సిరియాళదేవిని కన్నార్పకుండానే అలా చూస్తూనే ఉండిపోయాడు. ఆ విషయాన్ని గ్రహించిన మాధవ శర్మ, ఏమిటి ప్రభు అలా చూస్తున్నారు అంటూ స్వచ్ఛత చేశాడు. మరేం లేదు స్వామి, ఈమె ఎవరా అని చూస్తున్నాను. నన్నడిగితే చెప్పనా ప్రభు? ఆమె నా కన్నబిడ్డ శ్రీదేవి. భర్త దేశాంతరగతుడు కావడంతో పుట్టినింటనే ఉండిపోయింది. వాడు నా మనవుడు మాధవుడు అన్నాడు మాధవ శర్మ. బల్లూహుడు మళ్ళీ అనుమానంలో పడ్డాడు. పరమ స్తోత్రీయుడైన ఈ బ్రాహ్మణుడు అసత్యం పలుకుతాడని నమ్మటానికి అతని మనస్సు తిరస్కరించింది. అతని హృదయం మాత్రం ఆమె సిరియాళదేవి అని ఘంటాపదంగా చెబుతున్నది. ఏమిటి చేయడం? ఎలా దీన్ని పరిష్కరించడం? ఏమిటి ప్రభు ఆలోచిస్తున్నారు? ఇక అట్టే ఆలోచించకూడదు అనుకున్నాడు బల్లూహుడు. తన ఈ విషయం తేల్చి చెప్పడం మంచిదనుకున్నాడు. స్వామి, ఉన్న విషయాన్ని ఉన్నట్లు చెబుతాను. ఈమెను చూస్తే నాకు సోమదేవ భూపాల్ని మహారాజ్ఞి సిరియాళదేవి జ్ఞాపకం వస్తుంది. మీరేమో ఈమె తమ పుత్రిక అని సెలవిస్తున్నారు. ఇదమిద్దమని నిర్ణయించలేకుండా ఉన్నాను. తమరు చెప్పింది కాదనలేను ప్రభు. మనిషిని పోలిన మనుషులు ఎందరైనా ఉండొచ్చు. పరమాత్ముడి సృష్టి చిత్ర విచిత్రమైనది. కానీ ఈమె సిరియాళదేవనే అనుమానం నాకు గాఢంగా ఉంది. తప్పు మాట అంటే మన్నించండి. మీరు సకల ధర్మ కోవిదులు. తమరెరుగని శాస్త్రాలు లేవు. రాజనీతి శత్రుశేషానికి ఒప్పదనే విషయం మీకు తెలియంది కాదు. ఈమె సిరియాళదేవి అయ్యే పక్షంలో నేను దారుణ రాజనీతిని ప్రయోగించక తప్పదనే విషయాన్ని మనవి చేయడానికి చింతిస్తున్నాను. దాని కొరకు మీరు విచారించ అక్కర్లేదు మహారాజా. ఈమె సిరియాళదేవి అయితే ఈమెకు మీ ఇచ్చ వచ్చిన శిక్ష విధించటానికి నాకేం అభ్యంతరం లేదు. కానీ ఈమె నా బిడ్డ శ్రీదేవి. దానికి నిదర్శనం అన్నాడు మహారాజు గంభీరంగా. నిదర్శనమా ప్రభు? ముంజేతి కంకణానికి అద్దం కావాలా? ఈ విషయం ఈ అగ్రహారంలోని ఆబాల గోపాలానికి తెలుసు. త్రికాలాగ్నిహోత్ర తత్పరులైన
ఈ అగ్రహారపు బ్రాహ్మణీకంలో ఎవరినడిగినా నాకేం అభ్యంతరం లేదు అన్నాడు మాధవశర్మ. మరికొద్ది క్షణాలలో బల్లూహుని ఆజ్ఞ మేరకు అగ్రహారంలోని విప్రోత్తములంతా రావించబడ్డారు. ఎదురుగా నిలబడి ఉన్న శిరియాళదేవిని చూసి ఈమె ఎవరో మీకు తెలుసా అంటూ ప్రశ్నించాడు బల్లూహుడు. అదేమిటి ప్రభు అలా అడుగుతారు? మా కళ్ళ ముందు పుట్టి పెరిగిన బిడ్డను మేమెరుగుమా? ఆమె మాధవశర్మ కుమార్తె శ్రీదేవి అంటూ ముక్తకంఠంతో జవాబిచ్చారు ఊరిలోని బ్రాహ్మణుల అందరూ. వారి మాటలకు శంకించటానికి ధైర్యం లేకపోయింది బల్లూహునికి. అయినా మరొక్కసారి తన అనుమానాన్ని సంపూర్ణంగా తీర్చుకోవాలని వాంఛించాడు బల్లూహుడు. బ్రాహ్మణోత్తములారా, ఈమె మాధవశర్మ కుమార్తె శ్రీదేవి అంటున్నారు మీరు. నేను సోమదేవ భూపాలుని భార్య శిరియాళదేవి అంటున్నాను. ఆమె శ్రీదేవి అయ్యే పక్షంలో మీరామె చేతి భోజనాన్ని స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నారా అని అడిగాడు బల్లూహుడు. బల్లూహుడు రాకమునిపే శిరియాళదేవిని రక్షించటానికి సోమదేవ భూపాలుని వంశాంకురాన్ని నిలపటానికి బద్ధ కంకణులై ఉన్న బ్రాహ్మణులు ప్రాణమాన విత్త భంగమందు బొంకవచ్చుననే సూత్రాన్ని ఆధారంగా చేసుకొని ఎలాంటి అనృతాళుడైనా సరే, ఎలాంటి విషమ పరిస్థితిని ఎదుర్కొని అయినా సరే తమ దీక్షను నెగ్గించుకోవాలని కృతనిశ్చయులు కావటం వల్ల బల్లూహుని ప్రశ్నకు ఈ విధమైన అనుమానము లేకుండా తామంతా అందుకు సిద్ధమేనన్నారు. మాధవశర్మ గారి ఇంట్లో నిత్య సంతర్పణలు జరుగుతూ ఉంటాయి. ఆమె చేతి వంట తినని రోజులు నెలకు 2, 3 ఉంటాయి. ప్రభువులు ఆజ్ఞ ఇస్తే ఈ రోజునే ఇక్కడే ఆమె చేతి వంటకాలని తినడానికి మాకే విధమైన అభ్యంతరం లేదు. విప్రోత్తముల సమాధానానికి తనలో తానే లజ్జితుడైనాడు బల్లూహుడు. తన అర్థం లేని అనుమానాన్ని ఆస్కారంగా చేసుకొని అంతమంది విప్రుల ఎదుట తన లేకి గుణాన్ని ప్రదర్శించుకున్నానేమోనని బాధపడసాగారు. అయినా అతని హృదయంలో గాఢంగా నాటుకుపోయిన అనుమానం వెలికి రానంటోంది. కింకర్తవ్యత విమూఢుడైన బల్లూహుడు అలానే ఆలోచిస్తూ ఉండిపోయాడు. కొద్ది కాలం ఇంకేం ప్రశ్నించాలో అర్థం కాక ఆ తరువాత ఇలా అన్నాడు. స్వామి, ఆమె మీ కన్న కూతురు అంటున్నారు. ఆ మాటకు ఈ అగ్రహారపు బ్రాహ్మణోత్తములంతా సాక్ష్యమిస్తున్నారు. వారి సాక్ష్యాన్ని శంకించటం అసహ్యమే అవుతుంది. అయినా అనుమానం పెనుభూతం లాంటిది. అది సంపూర్ణంగా మారణం కాకపోతే హృదయంలో శలలు వేస్తుంది. ఈమె చేతి తీర్థాన్ని నా ఎదుట స్వీకరిస్తారా స్వామి? ఆ మాటలకు చిరునవ్వు నవ్వాడు మాధవశర్మ. కన్న కూతురి చేతి మంచినీళ్ళు త్రాగడానికి నాకు అభ్యంతరం ఉంటుందా ప్రభు? అలాగే త్రాగుతాను. అమ్మ, మంచినీళ్ళు తీసుకురా. మాధవశర్మకు మంచినీళ్ళు అందించింది. మరుక్షణంలో శిరియాళదేవి సార్వభౌముని సమక్షంలో సకల ధర్మ కోవిదులైన బ్రాహ్మణోత్తముల సమక్షంలో ఆ మంచినీళ్ళు త్రాగాడు మాధవశర్మ. బల్లూహుని అనుమానం నివారణ అయింది. అనవసరపు శ్రమ ఇచ్చినందుకు అగ్రహారపు బ్రాహ్మణులకు మన్ననలు చెప్పుకొని మరలిపోయాడు బల్లూహుడు. ఆ తరువాత కాలంలో మాధవశర్మ మాధవ వర్మకు సకల ధర్మశాస్త్రాలు బోధించాడు. ఎరుకదేవరాజు పంపిన ఉద్దండులైన గురువుల సాన్నిధ్యంలో సకల శస్త్ర అస్త్ర విద్యలను అభ్యసింపజేశాడు. అటు ధర్మశాస్త్రంలోనూ ఇటు రాజనీతిలోనూ శస్త్రాస్త్ర విద్యలలోనూ సంపూర్ణత చెంది షోడశ వత్సర పూర్ణుడై షోడశ కళాప్రపూర్ణుడైన చంద్రుడయ్యాడు మాధవవర్మ. యుక్త వయసు వచ్చిన మాధవవర్మకు తన కుమార్తె పద్మాక్షీదేవినిచ్చి అతి వైభవంగా వివాహం చేశాడు ఎరుకదేవ మహారాజు. ఆ తరువాత
హనుమకొండ సైన్యాలను సహాయం ఇచ్చి తాను స్వయంగా సర్వ సైన్యాధిపత్యం వహించి బల్లూహుని మీదికి దండయాత్రకు బయలుదేరదీశాడు. మాధవవర్మను ఏరుకదేవరాజు ఆ తరువాత జరిగిన ఘోర సంగ్రామంలో బల్లూహుని సైన్యాన్ని భండనం చేసి బల్లూహుని పరిమార్చిన పితృరుణం తీర్చుకున్నాడు మాధవవర్మ. అయితే మాధవవర్మ మాత్రం హనుమకొండలోనే స్థిరపడిపోయాడు. హనుమకొండని రాజధానిగా చేసుకొని చేయి జారిన ఆంధ్ర సామ్రాజ్యాన్ని పునరుద్ధరించసాగాడు మాధవవర్మ. ఇతడే కాకతీయ రాజులకు మూలపురుషుడు. ఈ వంశంలో 5వ వాడైన పెంటెగుండు రాజు కటకవల్లభుని మరోసారి ఓడించాడు. 7వ వాడైన ఎరుకదేవరాజు యాదవరాజులపై దండెత్తి వారిని జయించి కప్పం గైకొన్నాడు. ఈ వంశంలో 8వ రాజు భువనైక మల్లుడు పరమశైవుడు. శిల్పకళా నికేతనాల నదిగిన శివాలయాలను అనేకం నిర్మించాడు. 1000 స్తంభాల గుడి ఇతడి దివ్యదృష్టి. 10వ వాడైన కాకతీయ పుప్రోలరాజు ప్రస్తుతం రాజధాని నగరం అయిన ఓరుగల్లు దుర్గాన్ని నిర్మించాడు. ఇతని కాలంలోనే రాజధాని హనుమకొండ నుండి ఓరుగంటికి మార్చబడింది. మహాపరాక్రమవంతుడైన ఇతడు అనేక దిగ్విజయ యాత్రలు చేసి ఉత్తరమున కటకము నుండి దక్షిణమున శ్రీశైలం వరకు, తూర్పున బంగాళాఖాతం నుండి పశ్చిమమున మాల్యవంతము వరకు తన సామ్రాజ్యాన్ని వ్యాపింపచేశాడు. ఇతని కుమారుడు ప్రతాపరుద్రదేవుడు. తర్వాత కథ వచ్చే భాగంలో తెలుసుకుందాం.